ఖచ్చితంగా పెళ్లి పీటల మీద తోటకాగితాలు ఇచ్చి తీరాలని పెళ్లి వాళ్ళు కండిషన్ పెట్టారు. డాక్యుమెంట్స్ రెడీ అయ్యా, వెంటనే రిజిస్ట్రేషన్ చేద్దామా? తోట డాక్యుమెంట్స్ రెడీ అయ్యా అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంట్రా? రిజిస్ట్రేషన్ ఇవాళ కానీ రేపు కానీ చేద్దామా? ఈ విషయాన్ని నీకు ఎలా చెప్పాలో అర్థం కాక, చెబితే నువ్వు ఎలా తీసుకుంటావో తెలియక నేను అడిగిపోతున్నాను. నువ్వెందుకు ఇలా అంటున్నావు నాకు అర్థం కావట్లేదురా. ఏమైంది? మనకి తోట నమ్మినాడు, కోమాలో ఉన్నాడు. మొన్నటి వరకు బానే ఉన్నాడుగా, కోమలో ఉంటావేంట్రా? మొన్నటి వరకు బానే ఉన్నాడు, కానీ సడన్ గా కోమలోకి వెళ్ళిపోయాడు. తను డబ్బులు తీసుకున్నప్పుడు మనకు పొలం అమ్ముతున్నట్టుగా కాగితం రాసి సంతకం. అయితే కాస్త ప్రశాంతంగా ఉంటాను గాని ఇలా కంగారు ఎందుకు పడతాను? కాగితం రాయించుకోలేదు. డబ్బులిచ్చి కాగితం రాయించుకోపోవటం ఏంట్రా? నాకేమో అర్థం కావట్లేదు. అంటే బాగా తెలిసిన అతన్రా, అందుకే నమ్మకం మీద డబ్బులు మొత్తం ఇచ్చేశాను. ఎలాగో నువ్వు వచ్చేస్తానని ఒకటి ఒకేసారి నీ పేరు మీద రాయించేసి రిజిస్ట్రేషన్ చేయిస్తే నువ్వు పని అయిపోతుంది, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. ఇంకా దరిద్రం ఏంటంటే నేను అతనికి డబ్బులు ఇచ్చిన విషయం అతనికి తప్ప అతని పిల్లలకు కూడా తెలియదురా. ఏదో అర్థం కాక టెన్షన్ వచ్చేస్తుంది. నా కూతురి పెళ్లి ఆ తోటతో ముడిపడి ఉందిరా. తోట కాగితాలు వాళ్ళకి ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే ఏమైంది నాన్న? అమ్మా అది సమాచారం ఏం లేదమ్మా, అన్న స్నేహితులం కదా, ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నాం. కానీ నాన్నని చూస్తుంటే ఎందుకో టెన్షన్ పడుతున్నట్టుగా ఉన్నారు. అవునమ్మా, ఇందాక చెప్పాడు కదా, ఇన్ని రోజులు అపురూపంగా పెంచుకున్న కూతురు దూరంగా వెళ్ళిపోతున్నందుకు బాధగా అమెరికాలో ఉంటుంది కాబట్టి సడన్ గా కూతురు గుర్తొచ్చి చూడాలనిపిస్తే అవకాశం లేదని బాధపడుతున్నా. నువ్వు విన్నమ్మా, నేను చూసుకుంటాను కదా. జానుకు చెప్పకుండా ఎందుకు ఆపారు నన్ను? ఒకసారి అలా చూడ, తనకి పెళ్లి కాబోతుందని ఈ కూతురి మొహం ఆనందంతో ఎలా వెలిగిపోతుందో చూడు. మొదటి పెళ్లి జరగబోతుందని అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు చూడు. ఈ ఇల్లు నగలతో ఎలా నిండిపోయిందో చూడరా, ఒకసారి చూడు. విషయాన్ని చెప్పి సంతోషాలని నవ్వుల్ని అందరికీ దూరం చేస్తావా? ఈ ఇంటిని బాధతో నింపుతావా? నిజమేరా, కానీ చెప్పకుండా దాచిపెట్టడానికి చిన్న విషయం కాదు కదా. ఆ తోటతో నందు పెళ్లి ముడిపడి ఉంది, అందరికి చెప్పకపోతే ఎలా? పెళ్లికి ఇంకా 4-5 రోజులు టైం ఉంది కదా, ఈ లోపు నేనే ఏదో ఒకటి సెట్ చేస్తాను. నువ్వు టెన్షన్ పడి తొందరపడి చెప్పేస్తే అందరూ బాధపడతారు. సింహాద్రి తనకి ఇష్టమైన అమెరికా సంబంధం దొరికిందని నా కూతురు ఆనందంతో పొంగిపోతుంది. పెళ్లి వాళ్ళకి తోట డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతుంది. అదే గనక జరిగితే నా కూతురు తట్టుకుని బతకలేదు. నా కూతురు బాధపడితే చూసి తట్టుకునే శక్తి గుండెకి లేదురా. ఏదో ఒకటి చేసి ఆ డాక్యుమెంట్స్ వచ్చేలా చేయరా. నువ్వు నా ప్రాణ స్నేహితుడు కోసం నేను ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడి. అలాంటి నేను నా ఫ్రెండ్ కూతురు పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? అవసరమైతే నా ఆస్తి మొత్తం ఇచ్చైనా సరే నీ కూతురు పెళ్లి జరిపిస్తా. అర్థమైందా? నువ్వురా నా ప్రాణ స్నేహితుడు. ఈ మాటలతో నాకు కొన్నంత ధైర్యం వచ్చింది. నా కూతురి పెళ్లి జరిగిపోతుందనే నమ్మకం నాకు వచ్చింది. చూడనా, వీలైనంత వరకు తోట కాగితాలు వచ్చేలా చేస్తాను. అవసరమైతే ఈ పెళ్లి వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకు, సరేనా? అలాగే రా. ఇక నేను నీకేమైనా ఎవరైనా చూస్తే సెన్సిటివ్ బిహేవ్ చేస్తున్నావా? రూమ్ లోకి ఎందుకు తీసుకొచ్చావు? మరేం చేయండి, నీతో మాట్లాడి 10 రోజులు అవుతుంది. నిజంగా మెంటల్ వచ్చేలా ఉంది నాకు. వైపు కాలేజ్కి సెలవులు, ఇంకో వైపు మీ అక్క పెళ్లి. నన్ను అసలు పట్టించుకోవట్లేదు తెలుసా. ఇలాగే ఉంటే మన ప్రేమలో ఉన్న విషయం మర్చిపోతావేమో అని నాకు భయంగా ఉంది. మా అక్క పెళ్ళైపోయిన తర్వాత మా నాన్న దుబాయ్ వెళ్ళిపోతారు. ఈలోపు కాలేజ్ కూడా ఓపెన్ అవుతుంది. మనం అక్కడ మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ నువ్వు వెళ్ళు. అరే ఏంటి అప్పుడే పంపించేస్తున్నావు? ఇప్పటికీ నీతో మాట్లాడకపోవడం వల్ల నా మనసంతా చచ్చేంత దిగులుగా ఉంది తెలుసా.
ఇంకొన్ని రోజులు దిగులు ఇలాగే ఉంటే నేనేమైపోతానని భయంగా ఉంది. అందుకే ఈ దిగులు దూరం అయ్యేలా తిరిగి మళ్ళీ మనం కలుసుకునేంత వరకు ఉండిపోయేలా ఒకటివనా? అంటే ఎవరు చూడకపోతే ఓకేనా? గౌతమి, అందరూ అక్కడ ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? జశ్వంత్, హా? నువ్వెందుకు ఇక్కడున్నావు? అంటే అది ఆ అదే అక్క, డౌట్ సబ్జెక్ట్ గురించి నాకు డౌట్. జశ్వంత్ అడుగుతున్నా. సబ్జెక్ట్ గురించి డౌటా? అవునక్క, అవును, సబ్జెక్ట్ గురించే డౌట్. ఆల్రెడీ నీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, సబ్జెక్ట్ గురించి ఏంటి డౌట్ నీకు? అంటే అదే అక్క, నెక్స్ట్ ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, ఏ గ్రూప్ అయితే బాగుంటుంది, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఐఏఎస్ అవ్వాలన్న ఏం కి హెల్ప్ అవుతుంది అనే విషయం గురించి జశ్వంత్ అడిగి క్లారిటీ తీసుకుంటున్నాను. కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. ఏదో కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్టుగా ఇంత అర్లీగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. జశ్వంత్, ఆ? నిన్ను మీ నాన్న పిలుస్తున్నారు, వెళ్ళు. ఆగో, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? జశ్వంత్ కేవలం కాలేజ్ గురించి, సబ్జెక్ట్స్ గురించి డిస్కషనేనా, లేదంటే నాకు డౌట్ వచ్చేలాగా ఏదైనా విషయం ఉందా? అయ్య బాబోయ్, నువ్వు భలే దానివక్క. నా ఫోకస్ అంతా ఐఏఎస్ అవ్వడం తప్ప మిగతా విషయాల గురించి లేదు. నేను అసలు ఆలోచించను కూడా. నా గురించి, చదువు మీద నాకున్న ఫోకస్ గురించి తెలిసి కూడా రోజు చూస్తూ కూడా నా మీద డౌట్ పడ్డం అసలు బాలేదక్క. నందు అక్క అయితే నేనేం చెప్పినా ఇట్టే నమ్మేస్తుంది తప్ప నీలాగా డౌట్ పడదు. నీకంటే నందు అక్కే చాలా మంచిది. జశ్వంత్ విషయంలో దీన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఏమైంది బ్రో అలా ఉన్నావు? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు బ్రో. అసలు నా జీవితం మీద నాకే కంట్రోల్ లేకుండా పోతుంది. నందు తప్ప నా జీవితంలో నాకెవ్వరూ అక్కర్లేదు అనుకున్నాను. ఇప్పుడు నందునే లేకుండా పోతుంది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద బాధ ఏంటో తెలుసా బ్రో? ప్రేమించిన అమ్మాయి మన కళ్ళ ముందే ఇంకొకరి సొంతం అవ్వడం. ఆ సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో తెలుసా? ఎవరో మన గుండెల్లో గుణపం దించుతున్నట్టు, అలుగు వేసి పేగుల్ని పెకిలించినట్టు నరకంలా అనిపిస్తుంది బ్రో. బ్రో, అది చూసేవాళ్ళకి కనిపించదు, భరించేవాడికి అవకాశం రాదు. నందుని ఎంత మర్చిపోదాం ట్రై చేస్తున్నా, మర్చిపోవాలి అనుకునే దాంట్లో కూడా మళ్ళీ గుర్తొస్తుంది. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్రో. ఐ కెన్ అండర్స్టాండ్ బ్రో. ఇప్పుడు మహా అయితే 4 కొటేషన్లు చెప్పగలను తప్ప నీ బాధను తగ్గించలేను కదా. నువ్వు మాత్రం ఏం చేస్తావులే, ఇది నా తలరా. ఏమైంది సీతాలు? మురళి, నేను నీకేం కుట్టమని ఇచ్చాను? కిటికీలో ఉన్న జాకెట్ కుట్టమని ఇచ్చావు. మరి నువ్వేం కుట్టావు? నేను కుట్టడం ఏంటి? అసలు నేను కొట్టలేదు. నేను కుట్టానన్నా. కుట్టేశాడా? మంచిదే కదండి, అది తీసుకుని వెళ్ళండి. ఏంటి తీసుకెళ్లేది? నేను కిటికీలు వెనక వైపు పెట్టమన్నా, ఈ వెధవ ముందు పెట్టి చచ్చాడు. ఇప్పుడు నేను ఆ జాకెట్ వేసుకొని వీధిలో ఎలా తిరగను? నీకు అర్థం కావట్లేదు సీతాలు. ఇది వేసుకొని నువ్వు తిరిగావనుకో నీకు బోల్డ్ ఎంత ఫాలోయింగ్ వస్తుంది. ఒరే సచ్చినోడా, చేసిందే వెధవ పని మళ్ళీ అంటావా? అన్నా ఆపన్నా. ఏదో ఎక్స్పెరిమెంట్లు చేస్తే ఇలాగే ఉంటుందిరా. నీకు 4 పడితే గానీ బుద్ధి రాదు. సీతాలు, నువ్వు కుమ్మి. రేయ్, ఏ, ఓయమ్మా. నిన్ను అయ్యో ఆవే, వద్దు. ఏయ్, రమ్మడిను. ఏయ్, ఏయ్, చెప్పండి. మీరేనా కాపాడారు సార్? అమ్మ. అసలు వాడు కుట్టిన పీస్ ఒకసారి చూపించండి. అమ్మా. వావ్, యూఆర్ ఇన్క్రెడిబుల్ మ్యాన్. అదిరిపోయింది.
ఏమదిరింది? మీకు తెలీదా మేడం, ఇది అమెరికాలో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. లేటెస్ట్ ట్రెండా? అసలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను అమెరికాలో ఉండగా చూశాను. ఏంటి, అమెరికాలో చూసారా? అవును, నాకు బాగా నచ్చి ఆ స్టైల్ని ఇక్కడ మన అమలాపురంలో ఫ్యాషన్ షోలో ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. బాబన్, నాకు ఇలాంటి పీసులు ఒక 100 కావాలి. ఇవ్వగలవా? మా ఓనర్ ఒప్పుకుంటే వారంలో గుర్తించేస్తాను సార్. 100 పీసులా? అంత పెద్ద ఫ్యాషన్ షో చేస్తున్నారా? ఇండియాలోనే పెద్ద షో. యాక్చువల్ గా చెప్పాలంటే చాలా లక్కీ. ఫస్ట్ పీస్ మీరే కొట్టేశారు. మీకు మీరు డబ్బులు ఇచ్చేస్తాను. ఆ జాకెట్ నాకు ఇచ్చేస్తారా? అదేలా కుదురుతుంది? నేను ఇవ్వను. నచ్చలేదన్నావుగా? అది అప్పుడు, ఇప్పుడు బాగా నచ్చింది. ఇదిగో మరి డబ్బులు. నేను కుట్టాను కదన్నా. సార్, మీ మాటల్లో ఏదో మంత్రం ఉంది సార్. జాకెట్ నచ్చలేదని చంపడానికి వచ్చిన అమ్మాయిని మాటలతో మార్చేసి పంపించేశారు. ఆడవాళ్ళు అంతే, వాళ్ళకి నచ్చని విషయాన్ని కూడా స్పెషల్ అంటే ఒప్పేసుకుంటారు. అంటే మా చాణక్య విషయంలో కూడా ఇదే మంత్రం వాడుతున్నారా సార్? అందంగా లేకపోయినా అందగత్తే అని పూర్తున్నారు కదా. లేదురా, నా జాను దేవకన్య. తనని పొగడాల్సిన అవసరం లేదు. అబ్బో, ఎంత పొగిడినా తన అందానికి సరితూగే మాటలు దొరకవు. కొంచెం ఎక్కువైనట్టు అనిపించట్లేదు? అయితే తగ్గించుకుందాం. ఇందులో ఒక అందమైన ఇల్లు కడతాను. రేపు మీ అందరికీ పెళ్ళై అత్తారింటికి వెళ్ళినా కూడా ప్రతి పండక్కి మీరు అందరూ ఇక్కడ మనందరం కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలి. బంగారం ఎలాగో పెడతారు, వాటితో పాటే కొత్తగా కొన్న తోట. ఆ తోట నా కూతురు బంగారు భవిష్యత్తు కన్నా పెద్దదే. అడిగింది ఇవ్వటానికి నాకు ఏ అభ్యంతరం లేదు. నమస్కారం అయ్యా. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. కొబ్బరి బొండం తీసుకురమ్మంటారా? వద్దులేండి, ఒకసారి తోట చూసి వెళ్దామని వచ్చాను. కోమలో ఉన్నది వీరబాబు, నాకు ఈ తోట అమ్మినతను పాపం కోమలో ఉన్నాడంట కదా, సింహాద్రి చెప్పాడు. అంటే సింహాద్రిలా అబద్ధాలు చెప్పి శంకర్ నారాయణ గారిని మోసం చేస్తున్నారన్నమాట. అతను కోమలో ఉండటం వల్ల డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టలేదు. దానివల్ల నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేట్ అవుతుందని చెప్పాడు. తోటను లాంఛనంగా ఇవ్వాలి, కాకపోతే రిజిస్ట్రేషన్ లేట్ అవుతుందని నాకు కంగారుగా ఉంది. అది కాదయ్యా, నాకెందుకో తప్పుగా అనిపిస్తుంది. మీరే ఒకసారి వెళ్ళి తోట అమ్మిన వ్యక్తిని కలిసి రావచ్చు కదా. వెళ్ళొచ్చు వీరబాబు, కానీ అలా చేస్తే నా స్నేహితుడిని నేను అవమానించినట్టు అవుతుంది, వాడిని అనుమానించినట్టు అవుతుంది. నేను ప్రపంచంలో గుడ్డిగా నమ్మేది ఎవరైనా ఉన్నారు అంటే అది నా స్నేహితుడు సింహం. పాపం శంకర్ నారాయణ సింహాద్రి మోసం చేస్తున్నాడని తెలుసుకోలేకపోతున్నాడు. చీపని మాయ చేయడానికి ఎలాగో మనిషిని మోసం చేయడానికి నమ్మకం అనేది ఎర. పురాణ కాలం నుంచి ఈ కాలం దాకా నమ్మక ద్రోహాలు జరుగు. అయినా సరే నమ్మకం అనే మాట చెక్కు చెదరకుండా బ్రతికే అది నీలాంటి వాడిని మోసం చేయడానికి నాలాంటి వాడికి ఏమండి, ఏంటండి ఆ డాక్యుమెంట్స్? శంకర్ నారాయణ అన్నయ్య తోటకి సంబంధించిన డాక్యుమెంట్సా? పని వంట పని మాత్రమే చూసుకొచ్చాను, మిగతా విషయాలు నీకు అనవసరం. అర్థమైందా? అది కాదండి, ఇందాక అన్నయ్య వాళ్ళ ఇంట్లో మీరేదో కంగారుగా మాట్లాడుతున్నారు కదా, ఒకవేళ తోట గురించేనేమోనని. నేను అక్కడికి తీసుకెళ్ళింది పెళ్లి కూతుర్ని ఆశీర్వదించడానికి. పసుపు కుంకుమ అక్షింతల మీద దృష్టి పెట్టకుండా నా మీద దృష్టి పెట్టావా? అంటే మీరేదో టెన్షన్ గా మాట్లాడుకోవడం నేను చూశానండి, అందుకే. ఏదో వాడి సమస్యలు, వాడి కూతురు పెళ్లి గురించి టెన్షన్ పెడతాడు. ఈ విషయాల గురించి నీకు అనవసరం. ఇంకెప్పుడు మాట్లాడుకో, వెళ్ళు. శంకర్ నారాయణ, 20 ఏళ్ల కష్టం నాకు విలాసంగా, కోట్ల ఖరీదు చేసే తోట నాకు ఇవ్వడం కోసమేరా. పాపం, నువ్వు చాలా కష్టపడి. ఏమండి,
ఏమండి ఏమైందమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు నానా ప్రతి మనిషి జీవితంలో ఎవరినో ఒకరిని నమ్ముతారు, కొంతమంది నమ్మి లబ్ధి పొందుతారు. కానీ ఖచ్చితంగా ఒకరి జీవితంలో ఒకరిని నమ్మైతే ఖచ్చితంగా మోసపోతారండి. అది ఎప్పుడు అనేది తెలియదు కానీ ఖచ్చితంగా అయితే మోసపోతారు. దానికి నిదర్శనమే ఇక్కడ కనపడుతుంది కదా. దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.